శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ 9వ శ్లోకం భగవంతుని సర్వాధికారత్వాన్ని, అపార పరాక్రమాన్ని, అసాధారణ బుద్ధిని, అతీతమైన ఉత్తమత్వాన్ని, కృతజ్ఞతతో కూడిన సంపూర్ణత్వాన్ని మనకు స్పష్టంగా చూపిస్తుంది. ముందుగా శ్లోకాన్ని శ్రద్ధగా స్మరించుకుందాం. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్. ఈ శ్లోకంలో మొత్తం 11 నామాలున్నాయి. ఈశ్వరః, విక్రమీ, ధన్వీ, మేధావీ, విక్రమః, క్రమః, అనుత్తమః, దురాధర్షః, కృతజ్ఞః, కృతిః, ఆత్మవాన్. ఇప్పుడు ఈ శ్లోకంలోని ఒక్కొక్క నామాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 74వ నామం ఈశ్వరః. ఈ నామం భగవంతుని యొక్క అనంతమైన అధికారాన్ని, ఆయన సర్వశక్తిమత్రోన్ని చాటి చెబుతుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన విశిష్టమైన వివరణలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, నిరుపాధిక ఐశ్వర్యం కలవాడు. శంకరాచార్యుల వారు నిరుపాధికమైశ్వర్యం అస్యైతి ఈశ్వరః అని వివరించారు. సాధారణంగా లోకంలో ఎవరికైనా అధికారముంటే అది ఒక పరిధికి లోబడి ఉంటుంది. కాని భగవంతుని అధికారం ఎటువంటి పరిమితులు లేనిది, అంటే నిరుపాధికమైనది. ఆయనకు ఎవరూ పైనలేరు, ఆయన ఎవరికి సమాధానం చెప్పనక్కరలేదు. సృష్టి, స్థితి, లయకారకమైన సర్వశక్తులు ఆయన ఆధీనంలోనే ఉంటాయి. రెండవ అర్థం, శక్తిమంతులలో శ్రేష్ఠుడు. సర్వశక్తిమాన్ ఈశ్వరః అంటే ఏదైనా చేయగల సామర్థ్యం కలవాడు. అసాధ్యమైన దానిని సుసాధ్యం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రకృతిలోని పంచభూతాల నుండి మనుషుల అంతరాత్మల వరకు అన్నీ ఆయన శాసనానికి కట్టుబడి ఉంటాయి. తన భక్తులను ఏ ఆపద నుండైనా కాపాడగల పరమేశ్వరుడు ఆయనే. మూడవది, స్వతంత్రుడు. ఈ ప్రపంచంలో ప్రతిదీ మరొక దానిపై ఆధారపడి ఉంటుంది. కాని ఈశ్వరుడు ఎవరిపై ఆధారపడడు. ఆయన స్వయం ప్రకాశకుడు, స్వతంత్రుడు. మనందరినీ నియంత్రించే శక్తి ఆయనదైతే ఆయనను నియంత్రించే శక్తి మరొకటి లేదు. ఆయన సంకల్పం మాత్రమే ఈ సృష్టికి మూలం. స్వామీ, ఈశ్వరా, నీవు సర్వశక్తిమంతుడవు, లోకనాథుడవు. నా జీవితంలో నేను ఎదుర్కొనే అడ్డంకులను తొలగించే శక్తిని నాకు ప్రసాదించు. నీవు సర్వనియంతవు అని గుర్తించి నా అహంకారాన్ని వదిలి నీ శరణు వేడుతున్నాను. నన్ను సన్మార్గంలో నడిపించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించటం వల్ల మనలో భయం తొలగిపోయి భగవంతుని అపారమైన రక్షణపై నమ్మకం కలుగుతుంది. ఓం ఈశ్వరాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 75వ నామం విక్రమి. ఈ నామం భగవంతుని అద్భుతమైన పరాక్రమాన్ని మరియు ఆయన వీరత్వాన్ని సూచిస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన విశిష్టమైన వివరణలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, పరాక్రమవంతుడు. శంకరాచార్యుల వారు విక్రమః శౌర్యం అస్య అస్థితి విక్రమీ అని వివరించారు. విక్రమ అంటే సాహసం లేదా పరాక్రమం. దుష్ట శిక్షణ కోసం, ధర్మరక్షణ కోసం భగవంతుడు ప్రదర్శించే శౌర్యం అనంతమైనది. యుద్ధరంగంలో ఆయనను ఎదిరించే వీరుడు ఈ ముల్లోకాల్లోనూ లేడు. అందుకే ఆయన విక్రమి అంటే తిరుగులేని పరాక్రమశాలి. రెండవ అర్థం, త్రివిక్రమ స్వరూపుడు. విక్రమణం అంటే అడుగువేయడం. వామనావతారంలో భగవంతుడు త్రివిక్రముడిగా ఎదిగి తన పాదాలతో భూమిని, ఆకాశాన్ని కొలిచిన అద్భుతమైన ఘట్టాన్ని ఈ నామం స్మరింపజేస్తుంది. సమస్త విశ్వాన్ని తన అడుగుల కిందకు తెచ్చుకున్న పరాక్రమశాలి ఆయన. విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం అని వేదం ఆయన విక్రమాలను కొనియాడుతోంది. మూడవది, గరుడ వాహనారూఢుడు. మరొక అర్థం ప్రకారం వి అంటే పక్షి, క్రమి అంటే దానిపై ప్రయాణించేవాడు. పక్షులకు రాజైన గరుత్మంతుని వాహనంగా చేసుకుని విశ్వమంతా విహరించేవాడు కాబట్టి ఆయన విక్రమి. ఇది ఆయన సర్వవ్యాపకత్వాన్ని, వేగాన్ని సూచిస్తుంది. స్వామీ, విక్రమీ, నీవు తిరుగులేని పరాక్రమవంతుడవు. నా జీవితంలో నేను ఎదుర్కొనే సమస్యలనే శత్రువులను ఎదిరించే ధైర్యాన్ని, శక్తిని నాకు ప్రసాదించు. త్రివిక్రముడివై విశ్వాన్ని కొలిచిన నీవు
నా చిన్ని హృదయంలో కొలువై ఉండి నన్ను సన్మార్గంలో నడిపించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల మనలో పిరికితనం తొలగి ఆత్మస్థైర్యం కలుగుతుంది. ఓం విక్రమిణే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 76వ నామం ధన్వి. భగవంతుని ఆయుధ ధారణను, ఆయన రక్షకత్వాన్ని ఈ నామం తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన విశిష్టమైన అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, సార్గమనే విల్లును ధరించినవాడు. శంకరాచార్యుల వారు ధనుః అస్య అస్థితి ధన్వి అని వివరించారు. ధన్వి అంటే ధనస్సును ధరించినవాడు అని అర్థం. శ్రీమహావిష్ణువు ధరించే విల్లు పేరు శార్గము. రామావతారంలో కోదండాన్ని, కృష్ణావతారంలో శార్ఘాన్ని ధరించి ఆయన ధర్మ రక్షణ చేశారు. భక్తులకు ఏదైనా ఆపద కలిగితే వారిని రక్షించడానికి ఆయన ఎల్లప్పుడూ ఆయుధపాణియై సిద్ధంగా ఉంటాడని ఈ నామం మనకు భరోసా ఇస్తుంది. రెండవ అర్థం, త్రిపురాసుర సంహార సమయంలో ధనుర్ధారి. మరొక విశేషార్థం ప్రకారం త్రిపురాసుర సంహార సమయంలో శివునికి ధనస్సుగా ఉండి సహాయపడింది విష్ణుమూర్తే. అలాగే శ్రీరాముడిగా అవతరించినప్పుడు ఆయన ధనుర్విద్యలో సాటిలేని వీరుడిగా ప్రసిద్ధి చెందారు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మః అన్నట్లుగా ధర్మాన్ని రక్షించే ధనుర్ధారిగా ఆయన ధన్వి అయ్యారు. మూడవది, మనస్సును లక్ష్యం వైపు నడిపించేవాడు. ఆధ్యాత్మికంగా మన శరీరం ఒక ధనస్సు అయితే మన ఆత్మ ఒక బాణం. ఆ బాణాన్ని పరమాత్మ అనే లక్ష్యం వైపు సంధించే విలుకాడు ఆ శ్రీమహావిష్ణువే. మనలోని ఏకాగ్రతను పెంచి మోక్ష మార్గం వైపు మనల్ని నడిపించే దివ్యశక్తి ఆయనది. స్వామి, ధన్వి, శార్ఘ్నపాణి, నీ ధనస్సు నుండి వెలువడే బాణాలు దుష్టత్వాన్ని ఎలా సంహరిస్తాయో అలాగే నాలోని చెడు ఆలోచనలను సంహరించు. నీవు రక్షకుడిగా నా ముందు ఉండి నన్ను అన్ని ఆపదల నుండి కాపాడు. నా మనస్సు ఎల్లప్పుడూ నీపైనే లగ్నమయ్యేలా అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల భయం తొలగి శత్రువులపై విజయం, మనోబలం కలుగుతాయి. ఓం ధన్వినే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 77వ నామం మేధావి. మనం సాధారణంగా తెలివైన వారిని మేధావులని అంటాము. కాని సాక్షాత్తు పరమాత్మను మేధావి అని ఎందుకు పిలుస్తారో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో వివరించిన అద్భుతమైన అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు. శంకరాచార్యుల వారు మేధా అస్య అస్థితి మేధావి అని వివరించారు. మేధ అంటే కేవలం తెలివితేటలు మాత్రమే కాదు, అనేక విషయాలను ఒకే సమయంలో గ్రహించి గుర్తుంచుకోగలిగే అసాధారణమైన ప్రజ్ఞ. భగవంతుడు ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి యొక్క ఆలోచనలను, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను ఎరుగున్నవాడు. ఆయనకు తెలియని విషయం ఏదీ లేదు. అందుకే ఆయన పరమ మేధావి. రెండవ అర్థం, వేదార్థాలను గ్రహించినవాడు. సమస్త వేదములు, శాస్త్రములు ఆయన నుండే ఉద్భవించాయి. ఆ వేదాలలోని గూఢార్థాలను పూర్తిగా తెలిసినవాడు ఆయనే. మనం ఎంతో కాలం చదివినా అర్థం కాని పరమార్థం ఆయనకు కరతలామలకం. మనకు సరైన సమయంలో సరైన ఆలోచనను ఇచ్చి మనల్ని సరైన మార్గంలో నడిపించే జ్ఞానప్రదాత ఆయన. మూడవది, నిరంతరం మేల్కొని ఉండే ప్రజ్ఞ. లోకంలో మేధావులైనా కొన్నిసార్లు మరిచిపోవచ్చు, కానీ పరమాత్మ ప్రజ్ఞ ఎప్పుడూ నిద్రపోదు. ఆయన ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి ఈ విశ్వమనే యంత్రాన్ని అత్యంత నైపుణ్యంతో నడిపిస్తుంటాడు. ఏ ప్రాణికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఏ కర్మకు ఏ ఫలితాన్ని ఇవ్వాలో నిర్ణయించే అత్యున్నత వివేకం ఆయనది. స్వామి, మేధావి, నీవు జ్ఞానస్వరూపుడవు. చెంచలమైన నా మనస్సును స్థిరపరిచి నీ తత్వాన్ని తెలుసుకునే మేధస్సును నాకు ప్రసాదించు. నాలోని అజ్ఞానాన్ని, మందకొడితనాన్ని తొలగించి నీ సేవలో ఉపయోగపడే సద్బుద్ధిని నాకు ఇవ్వు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి మరియు సాధకులకు ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది. ఓం మేధావినే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 78వ నామం విక్రమః. భగవంతుని అడుగుల శక్తిని, ఆయన సర్వవ్యాపకత్వాన్ని ఈ నామం తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో
ఈ నామానికిచ్చిన విశిష్టమైన అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, విశిష్టమైన అడుగులు కలవాడు. శంకరాచార్యుల వారు విశిష్టం క్రమణం విక్రమః అని వివరించారు. వి అంటే విశిష్టమైన, క్రమణం అంటే అడుగు వేయడం. వామనావతారంలో స్వామి బలిచక్రవర్తి వద్దకు వెళ్లి త్రివిక్రముడిగా ఎదిగి 3 అడుగులతో ఈ 14 లోకాలను కొలిచారు. ఆ అడుగులు సామాన్యమైనవి కావు. అవి భూమిని, ఆకాశాన్ని, అంతరిక్షాన్ని వ్యాపించిన దివ్యమైన అడుగులు. అందుకే ఆయన విక్రమః. రెండవ అర్థం, గరుడ వాహనంపై ప్రయాణించేవాడు. మరొక అర్థం ప్రకారం వి అంటే పక్షి, క్రమణం అంటే సంచరించడం. పక్షీంద్రుడైన గరుత్మంతునిపై అధిరోహించి లోకాలన్నీ తిరుగుతూ తన భక్తులను రక్షించేవాడు కాబట్టి ఆయన విక్రమః. మూడవది, పాపాలను హరించే నడక కలవాడు. భగవంతుని నడక అత్యంత మంగళకరమైనది. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అశుభం మాయమవుతుంది. కాళీయ మర్దన సమయంలో కృష్ణ పరమాత్మ తన పాదాలతో సర్పాన్ని తొక్కినప్పుడు ఆ సర్పంలోని విషం అంటే చెడుపోయి దానికి మోక్షం లభించింది. అలాగే ఆయన మన హృదయంలో అడుగు పెడితే మనలోని పాపాలు నశిస్తాయి. స్వామీ, విక్రమా, నీ దివ్యమైన అడుగులతో ఈ విశ్వాన్ని కొలిచిన నీవు నా జీవితంలోని ప్రతి అడుగులోనూ తోడుగా ఉండు. నేను వేసే అడుగులు ధర్మ మార్గంలో ఉండేలా నన్ను నడిపించు. నీ పాదపద్మాల ఆశ్రయంలో నాకు రక్షణనివ్వు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల భయాలు తొలగి కార్యసిద్ధి మరియు ఉన్నతమైన గతులు కలుగుతాయి. ఓం విక్రమాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 79వ నామం క్రమః. ఇంతకుముందు మనం విక్రమః అనే నామం ద్వారా భగవంతుని విశిష్టమైన అడుగుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు క్రమః అనే నామం ద్వారా ఆయన సృష్టిలోని క్రమశిక్షణను, నిరంతరత్వాన్ని ఎలా నిర్వహిస్తున్నారో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు వివరించిన తీరును తెలుసుకుందాం. మొదటిగా, క్రమానికి లేదా పద్ధతికి మూలమైనవాడు. శంకరాచార్యుల వారు క్రమః జగతః క్రమహేతుత్వాత్ అని వివరించారు. అంటే ఈ ప్రపంచం ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమంలో నడవడానికి కారణం ఆ పరమాత్మే. సూర్యోదయం, చంద్రోదయం, ఋతువుల మార్పు, గ్రహాల గమనం ఇవన్నీ ఒక క్రమశిక్షణతో జరుగుతున్నాయి అంటే దానికి వెనుక ఉన్న సూత్రధారి ఆయనే. ఆయన లేకపోతే సృష్టి అంతా గందరగోళంగా మారుతుంది. రెండవ అర్థం, నిరంతరం వృద్ధి చెందేవాడు. క్రమ అంటే నడక లేదా పురోగతి. భగవంతుడు నిరంతరం చైతన్యవంతుడు. ఆయన తన భక్తులను ఒక్కో మెట్టు ఎక్కిస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుస్తాడు. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తూ క్రమక్రమంగా మనల్ని మోక్షమార్గంలో నడిపించే గురువు ఆయన. మూడవది, సర్వవ్యాపి. క్రమణం అంటే వ్యాపించడం. ఈ విశ్వంలోని ప్రతి అణువులోనూ, ప్రతి మూలలోనూ ఆయన వ్యాపించి ఉన్నాడు. భూమి, ఆకాశం, పాతాళం ఇలా అన్ని లోకాలను తన శక్తితో ఆవరించి ఉన్నాడు. క్రమః అంటే సర్వం తన అడుగుల కింద ఉన్నవాడు అని కూడా అర్థం. స్వామి, క్రమ, నీవు ఈ విశ్వాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తున్నావు. నా జీవితంలో కూడా గందరగోళం లేకుండా నీవు నిర్దేశించిన ధర్మ మార్గంలో క్రమశిక్షణతో నడిచేలా నన్ను దీవించు. ఏకాగ్రతతో నీవైపు అడుగులు వేసే శక్తిని నాకు ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల మన జీవితంలో క్రమశిక్షణ, నిలకడ మరియు మానసిక ప్రశాంతత లభిస్తాయి. ఓం క్రమాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 80వ నామం అనుత్తమః. ఈ నామం పరమాత్మ యొక్క సర్వోన్నత స్థితిని, ఆయనను మించిన శక్తి మరొకటి లేదనే సత్యాన్ని చాటి చెబుతుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన అద్భుతమైన వివరణను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, తనకంటే గొప్పవారు లేనివాడు. శంకరాచార్యుల వారు న విద్యతే ఉత్తమః యస్మాత్ సహ అనుత్తమః అని వివరించారు. దీని అర్థమేమిటంటే, ఎవరికంటే మించినవారు లేదా ఎవరికంటే శ్రేష్టమైనవారు ఈ విశ్వంలోనే లేరో ఆయనే అనుత్తముడు. లోకంలో ప్రతి ఒక్కరికీ వారికంటే గొప్పవారు ఎవరో ఒకరు ఉంటారు. కాని పరమాత్మ అందరికంటే పైన ఉంటాడు. ఆయనకు ఎవరూ సాటి రారు. ఆయనను ఎవరూ మించలేరు. రెండవ అర్థం, అత్యున్నతమైన తత్వం.
భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ అని చెబుతారు. అంటే, ఓ అర్జునా, నాకంటే మించినది లేదా నాకంటే గొప్పదైన వస్తువు ఈ సృష్టిలో మరొకటి లేదు. ఆయనే అంతిమమైన సత్యం, మనం చేరుకోవలసిన పరమపదం, అంటే అత్యున్నత స్థానం ఆయనే కాబట్టి ఆయన అనుత్తముడు. మూడవది, పరిపూర్ణమైనవాడు. మనం ఎంత గొప్పవారినైనా చూసినప్పుడు వారిలో ఏదో ఒక చిన్న లోపం ఉండవచ్చు, కాని భగవంతుడు సర్వగుణ సంపన్నుడు, దోషరహితుడు. జ్ఞానం, శక్తి, ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు వంటి అన్ని కళ్యాణ గుణాలలో ఆయన పరిపూర్ణుడు. అందుకే ఆయనను మించినవారు ఉండడం అసాధ్యం. స్వామి, అనుత్తమా, నీవు సర్వోన్నతుడివి. ఈ ప్రపంచంలో నేను అల్పమైన విషయాల కోసం ప్రాకులాడకుండా అత్యున్నతమైన నీ పాదపద్మాలను ఆశ్రయించేలా నన్ను దీవించు. నా బుద్ధిని నీవైపు మళ్లించు. నీకంటే గొప్ప రక్షకుడు నాకు ఎవరుంటారు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మన అహంకారం తొలగి పరమాత్మపై పరిపూర్ణమైన శరణాగతి కలుగుతుంది. ఓం అనుత్తమాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 81వ నామం దురాధర్షః. ఈ నామం భగవంతుని యొక్క అజేయమైన శక్తిని, ఆయనను ఎవరూ ఎదిరించలేరనే సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, జయించశక్యం కానివాడు. శంకరాచార్యుల వారు దైత్యాదిభిః దర్శయితుం నా శక్యతే ఇతి దురాధర్షః అని వివరించారు. అంటే, రాక్షసుల వల్ల కాని ఇతర శక్తుల వల్ల కాని ఎదిరించబడడానికి లేదా ఓడించబడడానికి సాధ్యం కానివాడు అని అర్థం. పరమాత్మ యొక్క తేజస్సు మరియు శక్తి ముందు ఎంతటి బలవంతుడైనా తలవంచాల్సిందే. అందుకే ఆయనను అజేయుడు అని కూడా అంటారు. రెండవ అర్థం, భయంకరమైన తేజస్సు కలవాడు. దురాధర్షః అంటే దగ్గరకు వెళ్లడానికి లేదా తాకడానికి వీలు కాని అధికమైన ప్రకాశం కలవాడు. సూర్యుని వైపు నేరుగా ఎలా చూడలేమో అలాగే భగవంతుని ఉగ్రమైన తేజస్సును సామాన్యులు తట్టుకోలేరు. నృసింహస్వామి అవతారంలో ఆయనను చూడగానే హిరణ్యకశిపుడు భయకంపితమయ్యాడు. దుష్టులకు ఆయన భయంకరుడిగా, శిష్టులకు అభయమిచ్చే రక్షకుడిగా కనిపిస్తాడు. మూడవది, ఇంద్రియాలకు దొరకనివాడు. మరొక లోతైన అర్థం ప్రకారం మన చంచలమైన ఇంద్రియాలు ఆయనను బంధించలేవు. మనం ఎంత మేధస్సుతో ప్రయత్నించినా ఆయన అనుగ్రహం లేనిదే ఆయన తత్వాన్ని పూర్తిగా తెలుసుకోలేము. అహంకారంతో ఎవరైతే ఆయనను జయించాలనుకుంటారో వారికి ఆయన ఎప్పటికీ లొంగడు. కేవలం భక్తితో మాత్రమే ఆయనను సంతోషపెట్టగలం. స్వామి, దురాధర్ష, నీవు ఎవరికీ లొంగని మహాశక్తివి. నాలోని అరిషడ్వర్గాలనే శత్రువులు నన్ను ఓడించకుండా నీ అజేయమైన శక్తితో నన్ను రక్షించు. అహంకారాన్ని వదిలి నీ శరణు వేడుతున్నాను. నీ దివ్యమైన తేజస్సు నా హృదయంలోని చీకట్లను పారద్రోలేలా దీవించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల ఆత్మబలం పెరుగుతుంది మరియు శత్రుభయం తొలగుతుంది. ఓం దురాధర్షాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 82వ నామం కృతజ్ఞః. ఈ నామం భగవంతుని యొక్క అపారమైన కరుణను, వాత్సల్యాన్ని తెలియజేస్తుంది. సాధారణంగా మనం ఎవరైనా చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటే కృతజ్ఞులు అంటాము. కాని సాక్షాత్తు పరమాత్మను కృతజ్ఞః అని ఎందుకు పిలుస్తారో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు వివరించిన అద్భుతమైన అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, భక్తుల చిన్న సేవను కూడా గుర్తుంచుకునేవాడు. శంకరాచార్యుల వారు పత్రపుష్పాది రూపం ఫలం భక్తైః కృతం జానాతీతి కృతజ్ఞః అని వివరించారు. అంటే, భక్తులు ప్రేమతో సమర్పించే ఒక చిన్న ఆకును, పువ్వును, పండును లేదా కొంచెం నీటిని కూడా ఆయన గొప్పగా స్వీకరిస్తాడు. మనం చేసిన చిన్న మేలును కూడా ఆయన ఎప్పటికీ మర్చిపోడు. మన అశేషమైన తప్పులను క్షమించి మనం చేసిన ఇసుమంత పుణ్యాన్ని గుర్తుపెట్టుకుని మనకు అనంతమైన సుఖాలను ప్రసాదించే దయామయుడు ఆయన. రెండవ అర్థం, కర్మఫలాలను ఇచ్చేవాడు. మరొక అర్థం ప్రకారం కృత అంటే జీవులు చేసిన కర్మలు, జ్ఞ అంటే తెలిసినవాడు. ప్రతి ప్రాణి చేసే పుణ్యపాపాలను ఆయన గమనిస్తూ ఉంటాడు. మనం చేసే ప్రతి మంచి పనికి సరైన సమయంలో శుభఫలితాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆయన కృతజ్ఞుడు. సృష్టిలోని ఏ చిన్న కృత్యం కూడా ఆయన దృష్టి నుండి తప్పించుకోలేదు. మూడవది, మోక్షప్రదాత. భగవంతుడు
మనల్ని కేవలం రక్షించడమే కాదు, మనం చేసే సాధనను గుర్తించి మనకు జన్మరాహిత్యాన్ని అంటే మోక్షాన్ని ప్రసాదిస్తాడు. గజేంద్రుడు ఆపదలో ఉండి ఒక పుమ్మును సమర్పించి పిలవగానే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడడమే ఆయన కృతజ్ఞతకు నిదర్శనం. భక్తుడు తనను స్మరిస్తే చాలు, ఆయన తనను తాను ఆ భక్తుడికి అంకితం చేసుకుంటాడు. స్వామి, కృతజ్ఞ. నేను నీకు సమర్పించేది చాలా తక్కువ, కాని నీవు నాకు ఇచ్చేది అనంతం. నా చిన్న ప్రార్థనను కూడా మన్నించి నన్ను ఆదరిస్తున్న నీ కరుణకు సాటిలేదు. నా మనస్సులో ఎల్లప్పుడూ నీ పట్ల కృతజ్ఞతాభావం ఉండేలా నిన్ను స్మరించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో అహంకారం తగ్గి భగవంతునిపై విశ్వాసం, కృతజ్ఞత పెంపొందుతాయి. ఓం కృతజ్ఞాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 83వ నామం కృతిః. ఈ నామం భగవంతుని యొక్క కార్యాచరణను మరియు సృష్టిలోని ఆయన ఉనికిని తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన విశిష్టమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, పురుష ప్రయత్న స్వరూపుడు. శంకరాచార్యుల వారు కృతిః పురుష ప్రయత్నః అని వివరించారు. అంటే ఏదైనా ఒక పనిని సాధించడానికి మనం చేసే ప్రయత్నమే భగవంతుని స్వరూపం. మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం కష్టపడుతున్నప్పుడు మనలో ఉండే ఆ ఉత్సాహం, ఆ శక్తి సాక్షాత్తు ఆ పరమాత్మే. మనం చేసే ప్రతి సత్కార్యం వెనుక ప్రేరణ ఇచ్చే శక్తి ఆయనే. రెండవ అర్థం, సకల క్రియలకు మూలం. ఈ విశ్వంలో జరుగుతున్న ప్రతి చలనం, ప్రతి పని భగవంతుని వల్లనే సాధ్యమవుతున్నాయి. సృష్టిలోని జీవులన్నీ చేసే పనులకు, క్రియలకు మూల కారణం ఆయనే. ఆయన లేనిదే ఏ అణువు కూడా కదలదు. అందుకే ఆయనను కృతిః అంటే సమస్త కర్మల స్వరూపం అని పిలుస్తారు. మూడవది, పుణ్యకర్మల ఫలితం. మరొక అర్థం ప్రకారం ధర్మబద్ధమైన పనులు చేయడం వల్ల కలిగే సుకృతం లేదా పుణ్యం కూడా ఆయనే. మనం మంచి పనులు చేసినప్పుడు మనకు కలిగే ఆనందం మరియు తృప్తి భగవత్స్వరూపంగా భావించాలి. స్వామీ, కృతిస్వరూపా, నాలో ఉన్న కార్యదక్షతవు నీవే. నేను చేసే ప్రతి పని ధర్మబద్ధంగా ఉండేలా చూడు. నా ప్రయత్నంలో నీవు తోడయి ఉండి నన్ను విజయపదంలో నడిపించు. నాలోని బద్ధకాన్ని తొలగించి లోక కళ్యాణం కోసం పనిచేసే శక్తిని, ఉత్సాహాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు పనులలో విజయం లభిస్తుంది. ఓం కృతయే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 84వ నామం ఆత్మవాన్. ఈ నామం భగవంతుని యొక్క స్వతంత్రతను మరియు ఆయన పరిపూర్ణతను తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన లోతైన అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, తన మహిమలోనే తాను ప్రతిష్ఠితుడై ఉన్నవాడు. శంకరాచార్యుల వారు స్వయమహిమ్ని ప్రతిష్ఠితః ఆత్మవాన్ అని వివరించారు. ఈ లోకంలో ప్రతి వస్తువుకు లేదా ప్రతి ప్రాణికి ఒక ఆధారం అవసరం. ఉదాహరణకు, మనం భూమి మీద నిలబడతాము. భూమి ఆకర్షణ శక్తిపై ఆధారపడి ఉంటుంది. కాని పరమాత్మకు ఎటువంటి ఆధారం అక్కర్లేదు. ఆయన తన సొంత మహిమలోనే, తనలోనే తాను నిలిచి ఉంటాడు. ఆయనకు వేరొకరు అధికారం ఇవ్వక్కర్లేదు, వేరొకరు రక్షణ కల్పించక్కర్లేదు. రెండవ అర్థం, సకల జీవులకు అంతరాత్మ. ఆత్మవాన్ అంటే సమస్త జీవరాశులలో ఆత్మగా ఉన్నవాడు అని కూడా అర్థం. ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువులోనూ ఆయన చైతన్యం నిండి ఉంది. మనం శ్వాసిస్తున్నాము అంటే మనలో ఆ ఆత్మవాన్ ఉన్నాడని అర్థం. ఆయన లేనిదే ఈ దేహానికి కాని, ఈ సృష్టికి కాని ఉనికి లేదు. మూడవది, నిత్యముక్తుడు మరియు స్వతంత్రుడు. మనం మన కర్మలకు బద్ధులమై ఉంటాము, కాని పరమాత్మ ఎల్లప్పుడూ స్వతంత్రుడు. ఆయనకు ఎటువంటి బంధనాలు లేవు. ఆయన తన సంకల్పం ద్వారా దేనినైనా చెయ్యగలడు. ఆయన అపరిమితమైన శక్తి గలవాడు. కాబట్టి ఆయన ఆత్మవాన్. స్వామీ, ఆత్మవాన్, నీవు స్వతంత్రుడివి, స్వయం ప్రకాశకుడివి. చంచలమైన నా మనస్సును బాహ్య విషయాల నుండి మళ్లించి నాలో ఉన్న నీ దివ్య స్వరూపాన్ని దర్శించుకునేలా నన్ను అనుగ్రహించు. నాకు ఆత్మస్థైర్యాన్ని, మానసిక శాంతిని ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల
మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు భయం తొలగుతుంది. ఓం ఆత్మవతే నమః.